నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు మధ్యాహ్నం పనిపైన నిషేధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని కంపెనీలు కావచ్చు, యజమానులు ఎవరైతే ఉన్నారో అవేవి పట్టించుకోకుండా 50 డిగ్రీల వేడిలోనూ ప్రవాస కార్మికుల చేత పని చేయిస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే, వేసవి నెలల్లో మధ్యాహ్నం పనివేళలు బహిరంగ ప్రదేశాల్లో పనిచేయడాన్ని నిషేధం విధిస్తూ జారీ చేసిన క్యాబినెట్ ఉత్తర్వుల అమలును నిర్ధారించుకోవడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో భాగంగా డిక్రీలోని నిబంధనలు పూర్తిగా పాటించాలని, వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా పని వాతావరణాన్ని కల్పించాలని, నిషేధిత గంటలలో కార్మికులను వేడి ఒత్తిడి మరియు ప్రత్యక్ష సూర్యరశ్మి నుంచి రక్షించాలని చెప్పి తనిఖీ బృందాలు యజమానులకు సూచించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది. అలాగే కువైట్లోని ఆల్ ముత్తలా ప్రాంతంలో పలు సైట్లనైతే అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీని ఫలితంగా 7 సైట్లలో ఉల్లంఘనను సరిదిద్దామని చెప్పి 23 నోటీసులు జారీ చేశామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ 20 కింద ఖాదీం వీసా మీద పనిచేస్తూ ఉన్న 2 కార్మికులను కూడా ఇన్స్పెక్టర్లు గుర్తించడం జరిగింది. అంటే వాళ్ళు ఖాదీం వీసా మీద బయట పనిచేస్తూ ఉన్నారు, అటువంటి వారిని కూడా మేము గుర్తించామని చెప్పేసి వర్తించే నిబంధనలకు అనుగుణంగా అవసరమైన చట్టపరమైన మరియు పరిపాలనా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు నిర్ణయించారు. కువైట్లో ఎండాకాలం మొదట వివిధ ప్రాంతాలలో తనిఖీ కార్యక్రమాలు కొనసాగుతాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని చెప్పేసి అధికారులు నొక్కి చెబుతూ ఉన్నారు. జూన్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాలలో కార్మికులు పనిచేయడాన్ని నిషేధం విధిస్తూ ఉన్నారని చెప్పేసి అధికారులు మరొకసారి గుర్తు చేశారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ప్రవాస కార్మికులకు రక్షణ భద్రత కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మరి మీరు బయట పని చేస్తూ ఉంటే ఎండలో మధ్యాహ్నం పూట పని చేస్తే కానీ అధికారులు గుర్తిస్తే కానీ జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.